సోలమన్, అవన్నీ రాసింది నేనే సార్. మిమ్మల్ని ఎలాగైనా ఇక్కడికి రప్పించాలని రాశాను. రండి. తను నా ప్రాణం, మాయ. ఒకసారి తను మీకు కాల్ చేసింది, మీకు పెళ్ళైన రోజు రాత్రి. ఆ రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చిన తను తిరిగి రానే లేదు. ఆ రాత్రి తననెవరో చంపేశారు. కొంతకాలంగా నేను ఇలాగే అవస్థపడుతున్నాను. విప్లవకారుడికి దక్కిన ప్రతిఫలం ఇది. నిజాయితీగా జీవించాలంటారు కదా, అది వినడానికి బాగానే ఉంటుంది. తరువాత కొద్ది కొద్దిగా అందరికీ భారం అయిపోతాం. వాళ్ళు దూరం అవుతారు. అప్పుడే మాయ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. విప్లవంలో ఒక కొత్త రూపం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. చేతికర్ర లేకుండా సరదాగా నడవండి ఫ్రెండ్. నాతో కలిసి జీవించడానికి తను అంగీకరించింది. దినపత్రికల్లో ఆర్టికల్స్ రాసేది. ఆహార కల్తీల మీద కూడా ఆర్టికల్ రాసేది. సల్మాన్ చూడు, కేఆర్కే ఫుడ్ ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ చిల్లీ పౌడర్, క్వాంటిటీ 1 kg, ఖరీదు 160 రూపాయలు. మరో కంపెనీ ప్రియా ఫుడ్స్, వెయిట్ 1 కిలోనే, ఖరీదు 110 రూపాయలు. ఈ కంపెనీ పేరు మురుగన్ ఫుడ్స్, దీని ఖరీదు కేవలం 40 రూపాయలు మాత్రమే. 160 రూపాయలు, కేవలం 40 రూపాయలు ఒకే వస్తువుకి. డూప్లికేట్స్ అనేవి చాలా ఉంటాయి కదా. నేను ఈ ప్రియా ఫుడ్స్, మురుగన్ ఫుడ్స్ ఫాలో చేశా. అలాంటి కంపెనీలు అస్సలు లేవు, రిజిస్ట్రేషన్ కూడా లేవు. మరి ఇవన్నీ తయారు చేసేది కేఆర్కే ఫుడ్స్ అనే కంపెనీ. 160 రూపాయలకు, 40 రూపాయలకు ఒకే కంపెనీ ఒకే ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. చాలా కాలంగా మనం తింటున్న విషం యొక్క మూలం కేఆర్కే ఫుడ్స్ మాత్రమే. నేనన్నీ టెస్ట్కి పంపించాను. రిజల్ట్ వచ్చాక అన్ని ప్రొడక్ట్స్లో కల్తీ అతి భయంకరమైన విషయం కలిసింది. వాళ్ళని వదలకూడదు. కేఆర్కే రిపోర్ట్స్ అందాయి, అదేగా. అయినా ఇదంతా బిజినెస్లో చాలా సాధారణమైన విషయం. దేవుడు రకరకాల వేషాల్లో వస్తాడు అంటారు. దొంగలా వస్తాడు, రౌడీలా వస్తాడు. మనం ఎప్పుడూ దేనిని వద్దనం కదా. మిమ్మల్ని మీరు దేవుడితో పోల్చుకుంటున్నారా? 50 ఏళ్ళు నేను కష్టపడి నిలబెట్టుకున్న పేరు 5 నిమిషాలు మీరు చెరిపేయాలని చూస్తే? ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు? ఈ స్టేట్ మొత్తాన్ని విషం ఇచ్చి చంపాలనుకునే మిమ్మల్ని వదిలేయమంటావా? ఆవేశంగా మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ప్రాణాలతోనే ఉన్న వీడు, నీ ఆసరాతోనే బతుకుతున్న వీడు, ఇంతకు మించి ఒక సింగిల్ స్టెప్ నువ్వు వేసావంటే నేనేంటో చూపిస్తా. వెళ్ళొస్తా మరి.